ఈ సాయంత్ర సమయం లోపల పరిగి మున్సిపల్లోని ప్రతి వాడకు తిరుగుతున్న సందర్భం లోపల ఈరోజు వార్డు 15వ వార్డులో ఉన్నాం. ఇక్కడ ఎవరు ఇన్ఛార్జి, ఎవరి కోసం పనిచేస్తుర్రు, ఈ బీజేపీ పార్టీ నుంచి ఇంతమంది నాయకులు ఇంటింటి ప్రచారం చేస్తుర్రు, దీనికి బాధ్యత ఎవరు అనే అంశాలను కొన్ని ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారో రాము యాదవ్ గారు వారి యొక్క విధి ఏంది, ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచారం ఏ విధంగా చేస్తుర్రు, ఓటర్లను ఏ విధంగా తమ వైపుకు తిప్పుకుంటున్నారు అనే అంశాన్ని తన మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కార్ సార్, ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ మీ దగ్గర? ఈరోజు భారతీయ జనతా పార్టీకి చాలా ఆదరణ ఉంది ఈ యొక్క 15వ వార్డులో. ఎందుకొరకంటే గతంలో ఇక్కడ గెలిచినటువంటి అభ్యర్థి పైన చాలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లేష్ గారు వారి యొక్క తల్లిగారు గెలవడం జరిగింది. వారి ఇక్కడ వ్యతిరేకత చాలా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలోనే ఫెయిల్యూర్ అయింది. అదే రకంగా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఈ కాలనీ ఏ విధంగా అభివృద్ధి చేసిన పాపాన పోలేదు. అయినప్పటికీ కూడా ఈ కాలనీ వాస్తవుడు కాకుండా ఎక్కడో ఒక చౌడాపూర్ మండలంలో చౌదరగూడ మండలంలో ఓటేసి మొన్ననే గ్రామ పంచాయతీ ఎలక్షన్ విధి విధానాలు తెలియనటువంటి వ్యక్తి ఈరోజు డబ్బులు ఎక్కువైన కారణంగా ఈరోజు ఈ మున్నూరు వాడలో బోయవాడలో ఈ కాలనీలో చూస్ చేసుకొని ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తి ఈ కాలనీ వాస్తవుడు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, భారతీయ జనతా పార్టీ పరిగి మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ కొరకు నిరంతరం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి సైద్పల్లి శ్రీనివాస్ గారిని ఈ యొక్క కాలనీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఆయనకు ఇక్కడ ఉన్నటువంటి గంగాపుత్ర సంఘం, మన సాయి గారు బీజేపీ ఈ యొక్క టౌన్ ప్రెసిడెంట్ కూడా వారికి అండదండగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మాతలు యువకులు అందరూ కూడా ఈసారి డెఫినెట్లీగా 15వ వార్డును గెలిపించి నరేంద్ర మోడీ గారికి కానుక ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వార్డు వాసులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. సార్, మీరు గెలిపిస్తే ఒకవేళ ఈ ప్రాంతానికి అంటే ఈ వార్డుకి మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారు? మొన్ననే మా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చినప్పుడు చెప్పారు, ఏ వార్డు అయితే గెలుస్తుందో ఆ వార్డుకు నేరుగా 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి, అదే రకంగా నరేంద్ర మోడీ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక 100 కోట్ల రూపాయలని ఈ యొక్క పరిగి మున్సిపాలిటీకి తీసుకొస్తానని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇది పాత పరిగి అంటే పరిగికి ఇది బొడ్రాయలాక ఈ యొక్క 15వ వార్డు. ఈ వార్డుని ఎవరు కూడా పట్టించుకున్న పాపన అవుతలేరు. ఎందుకంటే ఆ బస్ స్టాండ్ తర్వాత కోర్టు ఏరియా తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ సైడ్ ఏదో కొత్తగా ఏర్పడ్డ కాలనీలో అభివృద్ధి చెందినంత మాత్రాన పాత పరిగిని మర్చిపోవద్దని చెప్పేసి మేము కోరడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూస్తే ఏదో మామూలు గ్రామాల్లో కూడా లేనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సరిగా లేదు, సీసీ రోడ్ సరిగా లేదు, ఇక్కడ వాటర్ సరిగా లేదు, ఇక్కడ ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు సరిగా లేనటువంటి కాలనీగా ఈ యొక్క 15వ వార్డు ఉంది. కాబట్టి దాన్ని మేము భారతీయ జనతా పార్టీ మా శ్రీనివాస్ అభ్యర్థిగా గెలిచిన వెంటనే మేము ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్ వ్యవస్థను కానీ నీటి వ్యవస్థను కానీ ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఏదైతే అవసరం ఉందో ఇమ్మీడియట్లీ అవసరాలను తీర్చడానికి మేము భారతీయ జనతా పార్టీగా మేము సిద్ధంగా ఉన్నాం. సార్, చివరిగా ఓటర్లకు ఇచ్చే సందేశం ఏంది మీకోసం? ఓటర్లను మేము ఒకటే విన్నవిస్తున్నాము, ఎవరు గెలిచినా కాంగ్రెస్ గెలిచినా బీఆర్ఎస్ గెలిచినా అభివృద్ధి శూన్యం. భారతీయ జనతా పార్టీని గెలిస్తే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నినాదం ఒకటే, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో కులము మతము వర్గము ప్రాంతం అనే భేదం లేకుండా అన్ని వర్గాలను అభివృద్ధిలోకి తీసుకుపోవాలని చెప్పి నరేంద్ర మోడీ గారి లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగానే భారతీయ జనతా పార్టీగా మేము ముందుకు వస్తున్నాము. ఈ వసతులే కాకుండా మీ అందరూ కూడా రేషన్ బియ్యం ఫ్రీగా ఇస్తున్నాము. కరోనా టైంలో ప్రపంచం అంతా కూడా భారత్లో చనిపోతారంటే ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చి ఈరోజు హక్కున చేర్చుకున్నటువంటి పార్టీ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. కాబట్టి మేము అందరినీ కూడా అన్ని వర్గాలను మేము సమభావంతో చూసుకొని అందరినీ ముందుకు అభివృద్ధి పథంలోకి వెళ్ళే బాధ్యత భారతీయ జనతా పార్టీకి మాది ఉంది. కాబట్టి మీరు ఒకటే చేయాల్సింది, కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి ఎస్పీ శ్రీనివాస్ గారిని సైదుపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. బీజేపీ కమలం పువ్వు గుర్తుకే